వెల్కమ్ టు కన్నా ఫుట్బాల్. ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మంచిగా ముగ్గిన నిమ్మకాయలు, ఎల్లో కలర్లో చక్కగా ఉన్న నిమ్మకాయలను తీసుకొని చక్కగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకుని చక్కగా తడి లేకుండా మనం కోసుకోవాలి. ఒక నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 25 నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. పచ్చడిలో గుజ్జు రావాలంటే ఇంకొక 12 నిమ్మకాయలు తీసుకుని రసం పిండి ఆ ముక్కల్లో కలిపేసేయాలండి. చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ ముక్కల్ని జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలి. రెండవ రోజున 4 కాకరకాయలు తీసుకుని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని జాడీలో వేసేసానండి. మీకు ఇష్టం ఉంటే కాకరకాయ ముక్కలు వేసుకోవచ్చండి. మీకు ఇష్టం లేకపోతే కాకరకాయ ముక్కలు వేసుకోకపోయినా పర్వాలేదండి. కాకరకాయ ముక్కలు నిమ్మరసంలో ఊరి ఈ కాకరకాయ ముక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా నచ్చుతుంది. మూడో రోజున ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, వేయించుకున్న మెంతులు పేస్ట్ చేసి ఈ ముక్కల్లో వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని ఈ ముక్కలను బాగా కలుపుకోవాలి. మూడో రోజుకే ఉప్పు కంప్లీట్గా కరిగిపోయింది. చూస్తున్నారు కదండి, కలుపుతున్నప్పుడే ఆ కలర్ కానీ ఆ వాసన కానీ నోరు ఊరిపోతుందండి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని మళ్ళీ జాడీలో పెట్టేసుకోవాలి. పచ్చడి బాగుందని అప్పుడే తినకండి. ఇంకొక 5 రోజులు జాడీలో పెట్టి మంచిగా ఊరనివ్వండి. జాడీలో పెట్టిన ఈ పచ్చడిని రోజుకొకసారి ఒక 5 రోజులు కలుపుతూ ఉండండి. అంతేనండి, నిమ్మకాయ నిలువ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. Thank you for watching and please do subscribe to our channel.